పంచలేదు. మేము కార్యకర్తలాగానే మిగిలిపోయి ఈవెన్ మన ఏరియాలో ఎమ్మెల్యే కూడా మమ్మల్ని పట్టించుకోడు, కనీసం మా పక్కన కూడా కూర్చొని వాళ్ళు, మేము ఎదురుగుండానే కూర్చునే వాళ్ళం అని చెప్పినప్పుడు లేదు ఈ దఫా ప్రయారిటీ అని చెప్పారు. ఈ దఫా దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోక తప్పదు వాళ్ళు. ఆ అనివార్యతని జగన్ సృష్టించాడు అక్కడ, అందుకోసం నడుస్తుంది ఇది. సరే, ఒక రకంగా ఫైనల్ గా కూటమి ప్రభుత్వం నిర్ణయాలకు అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సంబంధించి అడిగేది, వర్మ బలిపశువు అయ్యారని ఎంతవరకు అనుకుంటారు? వర్మ ఒక్కడే ఉంది ఆ లెక్కనైతే, అందరూ బలిపశువులైనట్టే. సీటు రాని వాళ్ళు బలిపశువు ఎందుకంటారు? బేసిక్ గా అంటే త్యాగం కదా సార్ ఇక్కడ, గెలిపించే సీట్ అని చెప్పి ఎవడు రాసిస్తాడు ఆ లెక్కనైతే? ఓడిపోలేదు అంత ముందు ఆయన, ఇందులో త్యాగాలు చేసేదే ఉంది. కానీ మరి ఇండిపెండెంట్ గా కూడా గెలిచాడు మరి ఆయన అంత ముందు ఓడిపోయాడు మరి ఆ లెక్కనైతే. పార్టీ టికెట్ మీద ఓడిపోయాడు కదా, పార్టీ టికెట్ మీద ఓడిపోయాడు, ఇండిపెండెంట్ గెలిచినోడు. ఆ లెక్కనైతే గన్నవరంలో అట్టాగే ఉంటది, పార్టీ తరపున టికెట్ తీసుకున్నప్పుడు ఓడిపోయేవాళ్ళు తర్వాత గెలుస్తుండేవాళ్ళు ఇండిపెండెంట్ గా. కాబట్టి ఇందులో త్యాగం అని ఎవడు ఫీల్ అవ్వడు. రాజకీయాల్లో త్యాగం అనే పదానికి అర్థమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. కుట్ర అందులో పవన్ కళ్యాణ్ సీటు ఇవ్వాలి, పార్టీ ఇచ్చింది, ఎవడు కుట్ర చేయాలి? పవన్ కళ్యాణ్ ఆయన మీద కుట్ర చేస్తాడా, లేకపోతే తెలుగుదేశం ఆయన మీద కుట్ర చేస్తుందా? ఏముందని అందులో కుట్ర చేయడానికి? దాన్ని ఏమంటారంటే లక్ అంటారు అనమాట. అదృష్టం కలిసి రాలేదు. వాస్తవంగా ఏదో మారుమూల పిఠాపురం చక్కగా ఆయన పని ఏదో ఆయన చేసుకునేవాడు, అట్లాంటి చోట్ల కనుపడింది. ఇప్పుడు ఆ లెక్కనైతే కుప్పం అనేది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సీటు, చంద్రబాబు గారు అడుగు పెట్టాక ఈ రోజు వరకు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళలేదు. కాబట్టి అప్పుడు వాళ్ళ మీద కుట్ర చేసినట్టు అంటామా? అంటే అన్లెక్కి ఫెలోగా చూడాలేమో అంతే. అంతే వర్మని అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి ప్రస్తుతం